అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సౌండ్ జర బాగున్నది కదండి. ఇక్కడ వాల్మీకులను మాట్లాడమని చెప్తున్నారు. వాళ్ళకు మైక్ ఇవ్వద్దు, వాళ్ళకి మైక్ ఇస్తే ఉపసారం చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీ మనం చెప్పలేమేమని చెప్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి మైక్ ఇస్తే ఏదేదో మాట్లాడతారు, వాళ్ళకి ఇవన్నీ ఏం హామీలు ఇవ్వలేమని, ఇది కాంగ్రెస్ పార్టీ మనం ఏమని చెప్తే చేయలేమనేటటువంటి మాట ఆయన నోటికెళ్ళి చెప్తున్నాడు. అంటే ఆఫ్ ద రికార్డ్ అంటే రికార్డ్ అయ్యింది, అది రికార్డ్ అయిపోయింది, అది మీడియాలో వైరల్ అవుతుంది. సో ఈరోజు ఒక ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా, ఈరోజు అదే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా అరుణమ్మ పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయింది అంటే, జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలుగా ఉంటే నేను మంత్రినైనట్ట, ఆయనకు అసలు రాజకీయాలు తెలుసా? జాతీయ ఉపాధ్యక్షురాలంటే ఏమైనా కేంద్రంలో నాకేమో ఇదేమైనా అధికారం ఉండే పదవా? నాకు అది ఒక పార్టీ పదవికి కేంద్రంలో అధికారంలో ఉండేటటువంటి పదవికి తేడా లేదంటూ ముఖ్యమంత్రి మనకి ఈరోజు వెళ్తున్నాడు ఈ రాష్ట్రంలో. అని నవ్వాలనో ఏడవాలనో తెలియదు వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనకు. ఇక పాలమూరు జాతీయ హోదా గురించి మాట్లాడుతున్నాను. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేనే లేదు. ఆనాడు విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి గారితో పోట్లాడి నేను జీవో ఇప్పించిన. సర్వే కోసమన్నా మీరు జీవో ఇవ్వండి అని కొట్లాడి సర్వే, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళంతా నన్ను పదే పదే కలిసి తెలంగాణ ఏర్పాటు అనేక మళ్ళీ అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది రెండు రాష్ట్రాల మధ్యలో. ఆ జీవోని మీరు ఎంబడే ఇప్పియండి, సర్వే కన్నా మీరు జీవో ఇప్పియండి, సమయం తక్కువ, సర్వే కోసమైనా జీవో ఇప్పిస్తే పాలమూరు ప్రాజెక్టు రికార్డులో ఉండిపోతుంది అని అంటే, ఆ రోజు పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డికి సర్వే కోసం నేను జీవో ఇప్పించినందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టు జిల్లాలో ఉంది. పాలమూరు రంగారెడ్డికి మరి ఇంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు విభజన చట్టంలో మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలనేటటువంటి అంశం ఎందుకు పొందుపరచలేదని అడుగుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు పార్టీలో లేడు, మరి ఆ జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో ఈరోజు ముఖ్యమంత్రిగా నువ్వు జవాబు చెప్పాలి. దాన్ని ఎందుకు పెట్టలేదు? పోలవరం మాత్రమే ఎందుకు పెట్టిండ్రు? మరి పాలమూరు రంగారెడ్డికి ఎందుకు పెట్టలేదు? మరి ఈరోజు ఊకేదో నోటికొచ్చేది మాట్లాడితే చాలు, పర్సనల్ అటాక్ చేస్తే చాలు, పర్సనల్ అటాక్ చేస్తే మేము ఏదో పెద్ద అయిపోతాము. డీకే అరుణమ్మ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంది. డీకే అరుణమ్మ అంటే ప్రజల కోసం పని చేసేటటువంటి ఒక నమ్మకం ప్రజల లోపల ఉంది కాబట్టి ఆమెనే అటాక్ చేస్తాము. పాలమూరు రంగారెడ్డి కోసం మీరు చేసిన కృషి ఏందో చెప్పండి. మాట్లాడితే నరేంద్ర మోదీ గారు హామీ ఇచ్చిన 2014లో అని చెప్తున్నారు. ఎస్, ఒకవేళ హామీ ఇచ్చినుంటే ఆ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి, ఈ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిజైన్లు ఒకటేనా అని నేను ప్రశ్నిస్తాను. ఈ పార్లమెంటు సెగ్మెంట్లో పాలమూరు రంగారెడ్డి ద్వారా ప్రతి ఒక్క నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టుకు సర్వే కోసం ఆదేశించారు. మరి ఈరోజు ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో, మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, షాద్నగర్ కానీ, జడ్చర్ల కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలనేటటువంటి లక్ష్యంతో ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తయారు చేసింది. మరి ఇప్పుడు ఎక్కడుందా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడుంది పాలమూరు రంగారెడ్డి? అదే కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎక్కడైతే నీళ్లు తీసుకుంటున్నామో మళ్ళీ అక్కడి నుంచే పాలమూరు రంగారెడ్డిని జురాల కాడి నుంచి తీసేసి అక్కడ తీసుకుపోయినప్పుడు మీ నోర్లన్నీ ఏమైనా మూగమైనాయి? ఆ రోజు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎక్కడ ఉండాలో మీకు సోయలేదా? అరుణమ్మ ఒక్కతే పోరాటం చేసింది జిల్లాలో. ఎవరు పోరాటం చేసింది చెప్పండి? మీరు చెప్పండి, ఎవరు పోరాటం చేసిండ్రు? జూరాలకు వెళ్ళి కావాలని అనేక సార్లు ముఖ్యమంత్రి గారితో పోయి గొడవ పెట్టుకున్నా. మీరు ఎవరన్నా వచ్చిండ్రా? ఎవరన్నా ఉన్నారా? ఏదో మీడియాలో మాకు ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రిని కాబట్టి నేను మాట్లాడతా కేసీఆర్ లాగానే, నేను మాట్లాడింది ప్రజలు నమ్ముతారు అనుకొని మాట్లాడితే సరైంది కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు.
మీకు కమిట్మెంట్ ఉంటే జిల్లా యొక్క అభివృద్ధి పైన పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ను ఓకే చేయి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వు, దానికి కేంద్రం నుంచి నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. రెడీగా ఉన్నావా? దానికి రెడీగా ఉంటే రేపు మాట్లాడు. ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆధునీకరణ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క స్టేషన్కి 9 కోట్లు 8 కోట్లు, జిల్లాలో ఉన్న ప్రతి స్టేషన్ ఇవాళ ఆధునీకరించబడతా ఉంది. వందే భారత్ ట్రైన్లు వచ్చినాయి, మన జిల్లా నుంచి ప్రారంభమైనాయి. ఇక్కడ నుంచి కృష్ణా వరకు రైల్వే లైన్ పూర్తయి కొత్త ట్రైన్ ప్రారంభమైంది. ఈరోజు ఏవైతే రైల్వే లైన్లు ఇంకా మన జిల్లాలో ప్రోగ్రెస్ ఉన్నటువంటి వాటిని కూడా ఇంకా త్వరితగతిన పూర్తి చేయించేటటువంటి పనిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళు కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. మీలాగా ఓట్ల కోసం హామీలు ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. ఓటను దండుకునేదే లక్ష్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీరు హామీలు ఇచ్చి ప్రజలని మోసం చేసిండ్రు, దేశాన్ని మోసం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకు అబద్ధం హామీలు ఇచ్చి 5 గ్యారంటీలని కర్ణాటకలో ఇచ్చి ఇప్పటిదాకా 5 గ్యారంటీలు లేవు, తాగడానికి నీళ్లు కూడా లేవు పరిస్థితి. ఈరోజు ప్రాజెక్టులలో ఇక్కడ మామూనార్ జిల్లా పరిస్థితి కాదు, హోల్ తెలంగాణలో ఇవాళ తాగునీటికి కటకటలాడుతూ ఉన్నాయి గ్రామాలు. ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేదు. మరి కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉంది, మరి ఇప్పటిదాకా ఎందుకో నీళ్లు తెచ్చే విషయంలో మీరు చొరవ తీసుకోవడం లేదు. జూరాలకు కానీ భీమాకు కానీ మరి నీళ్లు విడుదల చేయించి రైతుల పంటలకు నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడేటటువంటి విధంగా ఎందుకు మీరు చొరవ తీసుకోవడం లేదు? తాగునీటికి ఈరోజు మామూనార్లో 4 రోజులకు కూడా ఒకసారి నీళ్ళు వస్తలేవు, బంద్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు జస్ట్ ఏప్రిల్ మాసం ఇంకా రాలే మనకు. ఇక్కడనే ఇంతకుముందు రోజు తప్పించి రోజు నీళ్ళు వచ్చేవి నా ఇంట్లో, ఈరోజు 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. అంటే పరిస్థితి ఏముందో ఒకసారి ఆలోచన చేయండి. దాని మీద మీ దృష్టి ఉందా? దాని మీద మీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందా? ప్రజల సమస్యలపైన మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా? కేవలం రాజకీయంగా స్పీచ్లు కొట్టి ఇక అయిపోయినటువంటి విధంగా ఈరోజు ఉరుకులాడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు కానీ ఈరోజు పశువులకు నీళ్లు కానీ మనుషులకు నీళ్లు కానీ పంటలు ఎండిపోకుండా పంటలు కాపాడడంలో కానీ ఎక్కడైనా మీ ప్రయత్నం కనిపిస్తూ ఉందా? వాటి మీద దృష్టి పెట్టండి. ఎలక్షన్లతో పాటు ఈరోజు వాళ్ళని పట్టించుకోకుంటే గ్రామాల నీళ్ళు తాగే పరిస్థితి లేదు, పశువులకు నీళ్లు దొరికేటటువంటి పరిస్థితి లేదు, మేత దొరికేటటువంటి పరిస్థితి లేదు. వాటిపైన దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు. మీడియా మిత్రులకు కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి ఓసారి వాళ్ళు పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏవైతే పెట్టినరో, రాహుల్ గాంధీ గారు లేరు, వాళ్ళ ఏఐసిసి అధ్యక్షుడు లేరు అంటే వాళ్ళకు ఎందుకు ఓటేయాలా? ఎక్కడ బయట వాళ్ళు ఎందుకు ఓటేయాలా? వాళ్ళకి ఎవరికి ఓటేయాలా? ఎందుకు వేయాలా ఓటు? కేంద్రంలో వాళ్ళ ప్రాతినిధ్యమే లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. వీటి ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని తెలిసిపోతా ఉంది. దీని ద్వారా దేశంలో కాంగ్రెస్ లేదు, రాహుల్ గాంధీ లేడు, మల్లికార్జున ఖర్గే లేరు. మరి ఇక ఓటెందుకయ్యా మీకు? పాలమూరు వాళ్ళు ఓటేసి మళ్ళీ ఒకసారి మోసపోవాలన్నా? ఇప్పుడు ఒకసారి వేసి మోసపోయినరు. ఈ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు డీకే అరుణమ్మ పాటుపడింది. భవిష్యత్తులో కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తారనేటటువంటి నమ్మకం ఉంది. నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీనే గెలిపిస్తామని ప్రతి ఒక్కరు గ్రామాల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు పార్లమెంటు, మహబూబ్ నగర్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి కావాలంటే డీకే అరుణమ్మను గెలిపించాలని వాళ్లే గ్రామాన చెప్తా ఉన్నారు. దేశంలో నరేంద్ర మోదీ ఉండాలి, ఇక్కడ డీకే అరుణమ్మ ఉండాలని ఈరోజు గ్రామాల ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం డీకే అరుణమ్మ కట్టుబడి ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి మాట
నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ జాతి కోసం, దేశం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, ధర్మం కోసం భారతదేశం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా అగ్రగామిగా ఉండాలంటే ఈరోజు నరేంద్ర మోదీ గారే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలంతా మరోసారి మీడియా ద్వారా మరి మీ అందరూ కూడా ఆశీర్వదించండి. తప్పకుండా ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉంటూ ఈ యొక్క ప్రాంతం అభివృద్ధికి విద్య, వైద్యం, రైల్వే మార్గాలు, రోడ్డు మార్గాలు, స్కిల్ డెవలప్మెంట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మన పాలమూరు యూనివర్సిటీని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందించడంలో కానీ అన్ని రంగాల్లో ఈ యొక్క పాలమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ మరొకసారి పర్సనల్ విమర్శలు మానుకోవాలని రేవంత్ రెడ్డి గారిని మీడియా ద్వారా మరొకసారి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోండి అని చెప్పి నేను హెచ్చరిస్తూ, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే ఇటువంటి భాష మాట్లాడేమో అనుకున్నాం. ఎందుకంటే ఒక హుందాగా ఉంటాడని చెప్పి భావించినాం. కానీ హుందాతనము ఇంకా అబ్బినట్టు లేదు. వయసుతో పాటు హుందాతనం పెరగాలి. మేము కూడా ఒకప్పుడు చాలా గట్టిగా అందరి ఎట్లొచ్చినా ఏమొచ్చినా మాట్లాడినాం. కానీ నేను కూడా ఏదైనా మాట్లాడగలను, ఏదైనా అనగలను. ఓటుకు నోటు కేసు గురించి కూడా నేను చాలా మాట్లాడగలను. ఎంత నీతిపరులో ఎవరెంత నీతిపరులో కూడా చెప్పగలను. కానీ పర్సనల్ అటాక్స్ అని మంచివి కావు రాజకీయాల్లో అనే ఒక దీంతో అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. మీరు కూడా అదేటటువంటి అలవాటును చేసుకుంటే మంచిదని చెప్పి మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి నేను కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.